గత వారాల్లో మనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో సోదుగాండ్రుల గురించి పెద్దల గురించి తెలుసుకోవటం జరిగిందండి. ఈరోజు మరికొన్ని మాటల ద్వారా కొన్ని సత్యాన్ని నేర్చుకుందాం. మొదటగా మత్తయి సువార్త 15వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందామండి. 1 నుండి 6 వచనాలు. ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను పరిచయులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపరాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన మీరును మీ పారంపరాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదనియు చెప్పుచున్నారు. మీరును మీ పారంపరాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకరము చేయుచున్నారు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. యెషయా గ్రంథము 3వ అధ్యాయం అండి, 3వ వచనమండి. శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రును, పెద్దలను, దశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రము ఎరిగిన మాంత్రికులను యెరూషలేములో నుండి యోదాలో నుండి తీసివేయును. ప్రియులారా, ప్రభు ఇక్కడ పలుకుతున్న మాటలు మనకు అర్థమవటానికి ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆరాధన వర్తమానం మాకు వినిపించినారు. నీ వాక్య సత్యాన్ని నేర్చుకొని మిమ్మల్ని వెంబడిస్తున్న మేము ఎట్లా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేది ప్రవక్తల ద్వారా కూడా మాకు సూచనలు మీరు ఇచ్చినారు. కాబట్టి యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటికే అవన్నీ రాసిచ్చినారు. కాబట్టి యెషయా గ్రంథము మా ఎదుట పెట్టుకొని ఉన్నాము. మేము నడవలసిన రీతిని బోధించండి, మాకు మీ కృప అనుగ్రహించండి, మీ మరుగు మాటను మాకు బయలుపరచండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యెషయా మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ధ్యానం చేస్తున్నామండి. 2వ అధ్యాయములో నీతి పరిపాలన జరగబోతుందని ధ్యానం చేస్తున్నాము. అయితే ఇశ్రాయేలీలు ఫిలిప్పీల యొక్క ఆచారాలు కలిగి ఉన్నారు. ప్రవక్తని యెషయా ద్వారా గట్టిగా హెచ్చరిక చేసినాడు. ఈ సంగతులన్నీ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాము. 3వ అధ్యాయం 1వ వచనములో ఆహారమే ఆయనై ఉన్నాడు, పోషణం ఆయనై ఉన్నాడు, పోషణాధారమంతా ఆయనే. అయితే ఇశ్రాయేలీలు పోషణాధారమైన యేసు ప్రభువుని విడిచిపెట్టి లోకం మీద ఉన్నటువంటి విషయాల మీద ఆనుకున్నారని మీకు తెలియచెప్పడము జరిగిందండి. మనము 2-3 వచనాలు చాలా సంగతులు ధ్యానించుకుంటూ వచ్చినాము. ఇందులో మనము గత ముందటి వారంలో సోదెగాండ్రుని గురించి మాట్లాడుకోవటం జరిగిందండి. సోదెగాండ్రులు కానీ, మాంత్రికులు కానీ, యక్షగాండ్రులు కానీ వీళ్ళందరూ దేవుని ప్రజలకు అవసరము లేదు, క్రైస్తవులకు అసలే అవసరము లేదు. ఆ కాలం కంటే ఈ కాలం మరింత ప్రభు బలము మనకుంది, శక్తి మనకుంది. మనము మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళని అవసరత లేదు. కొందరు కుటుంబాలలో మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయిత్తులు కట్టుకుంటారు, నల్లతాళ్ళు కట్టుకుంటారు, ఇంకా విభూదులు రాసుకుంటారు. ఇవన్నీ వారు దేవుని ఆత్మను పొందుకోలేదు కాబట్టి చేస్తారు. పొందుకున్న వారు చేయరు, దేవుని శక్తిని ఎరిగిన వారు
చేయరు. మనము దేవుని శక్తిని ఎరిగిన వారముగా ఉండాలి. చాలా సంగతులు అప్పుడు మనం నేర్చుకోవటము జరిగింది. తర్వాత పెద్దలను గురించి మనం చదువుకొని నేర్చుకోవటం జరిగింది. పెద్దలు అంటే వీరు నాయకులు అంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న విషయాలు మనం ధ్యానించబోతున్నాం కదండి. వారు ఇశ్రాయేలు కుటుంబాలలో ఉన్నటువంటి నాయకులు, వారు న్యాయాధిపతులు అని చెప్పినారు. ఉజ్జియా రాజు కాలములో ఉన్నటువంటి న్యాయాధిపతులు వీళ్ళు పెద్దలుగా ఉన్నారు. కాబట్టి ఈ పెద్దలు ఆలోచనకర్తలుగా ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆలోచన ఉండాలి కానీ వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఈ పెద్దలైనా అక్కడున్న రాజులైనా దేవునికి లోబడి బ్రతకాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. యెరూషలేములో ఉండకూడని జనులు ఉన్నారు. దేవుడు వారిని నేను తీసేస్తానని ఇక్కడ స్ట్రాంగ్ హెచ్చరిక ఇచ్చినాడండి. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా తన జనులు పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటను తన ప్రజలు, ద్రాక్షల తోటలంటే తన ప్రజలను ఆ పెద్దలు, వారి అధిపతులు ఏం చేశారంటే తినేశారు, అంటే పాడు చేశారని అర్థం. కాబట్టి పెద్దల ఆచారాల గురించి గతంలో మనం విన్నాము, మళ్ళా నేను రిపీట్ చేయను. యేసు ప్రభు దగ్గరకు కూడా పెద్దలు వచ్చారు. వాళ్ళు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి, ముందేనే చదువుకున్నాం మనం అన్నారు. మీరును మీ ఆచార నిమిత్తం, పెద్దల ఆచారాన్ని నిమిత్తం దేవుని ఆజ్ఞను పాడు చేస్తున్నారు కదా అని యేసు ప్రభు అడిగారు మాట అండి. ముస్లింలో 2-3 భార్యలు మగాడుకుంటే ఒక భార్య అందు ఇష్టం లేకపోతే ఆ భార్యని విడిచిపెట్టవలసి వస్తే కుటుంబాన్ని, పెద్దలను, అక్కడ ఉన్నటువంటి గలీలో ఉన్నవారిని అందరినీ పిలిచి ఆడంటాడన్నమాట. ఏమంటే తన హక్కు అంటాడన్నమాట అండి. అంటే నేను విడిచిపెట్టేశాను అని అర్థం. వీళ్ళకు కూడా ఒక సూత్రం ఉంది. ఏం సూత్రం అది? దేవార్పితం. పెద్దలందరినీ పిలిచి ఆ కొడుకు అంటాడన్నమాట, ఈ తల్లిదండ్రులు నేను చూడను అని. అంటే ఒకే కొడుకు ఉండడు, నాకు మళ్ళీ 300 కొడుకులు ఉంటారు. అందులో ఒకడు అంటాడన్నమాట, మిగిలిన వాళ్ళు చూసుకునేలాగా నేనేమి ఆ బాధ్యత తీసుకోను అని చెప్పడానికి పూనుకున్నప్పుడు వాళ్ళందరూ ఓకే అంటారంట. అయితేనే ఏంటి దేవార్పితము. మరి ఎవరిని, ఏ వాక్యాన్ని వదిలిపెట్టారు వాళ్ళు? ఈ పెద్దలు ఏ వాక్యాన్ని వదిలిపెట్టారు? దేవుని వాక్యాన్ని కాకుండా పెద్దలు ఒక ఆచారం పెట్టుకున్నారన్నమాట. అందుకనే కులాచారాలు క్రైస్తవంలోనికి రానివ్వకూడదు, కులంలో ఉండకూడదు. కులంలో చచ్చిన వాడే క్రైస్తవుడు. ఈ మాట అందరికీ మింగుడు పడతలేదు. సేవకులైన వారికి కూడా చెప్పేది ఏంటంటే కులం కులంలాగానే ఉండాలండి అన్నారు. అంటే పాపంలాగానే ఉంచుకోవాలన్నమాట జనాలు. అంటే ఎప్పుడోకప్పుడు ఈ పెద్దల దగ్గర ఈ అబ్బాయి చెప్పినట్టుగా దేవార్పితం అన్నట్టుగా తల్లిదండ్రులను చూడగా ఉండక్కడ కులం కాబట్టి అండి, కులం అలా చెప్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లినైనను తండ్రినైనను దూషించువాని కన్నులు లోయి కాకులు పీకును అన్నాడు. ఇంకేమన్నాడండి సామెతల గ్రంథంలో? వాని దీపం ఆరిపోను అన్నాడు. అంటే ఆయుష్ క్షీణిస్తుంది అన్నాడు. అందుకనే నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని, అది వాక్యంలో ఉంది. ఇంత క్లియర్గా బైబిల్ చెప్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను మరి విడిచిపెట్టినట్టే కదండి. కాబట్టి పెద్దల మారు మనసు పొందాల. మరి క్రైస్తవ కుటుంబాలకి పెద్దలు ఎవరు? మీరున్నారండి, మీ కుటుంబాలకి పెద్దలు ఎవరండి? దేవుని సేవకులే. మీ ఇంట్లో ఏం జరిగినా దేవుని సేవకులు చెప్పాలా. దేవుని సేవకులు వాక్యం తీసి చూపించి ఇలా చేయండి అని చెప్తారు. దాని ప్రకారంగా నడుచుకోవాలి. కానీ అలాగ నడవటం లేదు. ఇప్పుడు బాగానే కూర్చుంటున్నారు, బాగానే వింటున్నారు, ఇప్పుడు బాగానే బైబిల్ చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు లోకాన్ని సన్మానం చేస్తున్నారు, లోకాచారాన్ని
కలుస్తున్నారు. జాగ్రత్త. మనం ముందుకు సాగిపోదాం. ఇప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో పంచదశాధిపతులు అన్నారు. వీరిని కూడా ఏం చేయిస్తానంటున్నాడు ఆయన? లేకుండా చేస్తాను అన్నాడు. అంటే రాజు అయిన ఉజ్జియా సైనికులు 100 మందికి ఒక దశాధిపతి ఉంటాడు. ఇక్కడ 5 దశాధిపతులు ఉంటారు. పంచదశాధిపతులు అంటే రాజుకి ఇంచుమించుగా 500 మంది సైనికులు ఉంటారు. అందులో ముఖ్యులైన వారు ఇంకా ఉంటారు. కాబట్టి పనిచేసేటువంటి సైనికులు, ఆ సైనికుల్ని నడిపించేటువంటి సైనికులు, ఇలా చాలామంది ఉంటారు. వీళ్ళ కూడా దేవునికి అనుకూలంగా లేరు. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు, ఉజ్జియా నీలోనున్న వీరిని కూడా దేవుడు తీసేస్తాడు. ఆయా సందర్భాల్లో కుటుంబాలు ఎలా ఉంటాయంటే, మాకు చాలామంది జనం ఉన్నారయ్యా అని చెప్పి, మేమంటే తక్కువ వాళ్ళం అనుకుంటున్నావా అంటారు. ఎవరు బలం? కుటుంబం. బాబు ఈ నేమ అనకంటారు అంటారు ఇంకొకళ్ళు. ఈ నేమని అన్నామంటే వాళ్ళోళ్ళు వచ్చి పడిపోతారు. కాబట్టి ఉజ్జియా కాలంలో వీళ్ళందరూ ఉన్నారు. ఉజ్జియా కాలంలో సైన్యము ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. వీరందరూ కూడా దేవుని మీద ఆనుకోకుండా బ్రతుకుచూ ఉన్నారు. జాగ్రత్త అండి. మనము కొన్ని విషయాలు చదువుకోవటానికి దినవృత్తాంతముల గ్రంథం అండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం చూడండి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. 2 దినవృత్తాంతములు 26:11. ఇశ్రాయేలులకు మొదటి రాజు ఉన్నాడు. మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు రాజు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం అండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయము తీయండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగు చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టువాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును. అంటే సైనికులు ఎందుకు ఉండాలండి? రథాలు తోలటానికి. తన గుర్రములను కాపాడుటకును. రథాలు తోలే పని, గుర్రాలని కాసే పని సైనికులు. వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందు పరిగెత్తెదరు, మరి ఒకడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించెను. తన భూములను దున్నుటకును వాటి పంటను కొయ్యుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులను చూసారండి మోయుటకు వారిని ఏర్పరచుకొనును. ప్రవక్త చెప్తున్నాడు. ఈ ప్రవక్త సమూయేలు తన దగ్గరికి వచ్చినటువంటి ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. అప్పటి వరకు న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నారు. న్యాయాధిపతులు ఏలుతున్నప్పుడు లోక మర్యాద చొప్పున మాకును ఒక రాజు కావాలని అడిగినప్పుడు, సరే మీరు నా మాట కాదు దేవుని మాటే ధిక్కరించారు, కానీ మీకు నియమింపబడే రాజు ఎలాంటి వాడంటే మీ కుర్రోళ్ళు ఉన్నారే, మీ పడుచువారు ఉన్నారే, వారిని ఆ రాజు బానిసులుగా వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే
రాజులు సైనికులను వాడుకుంటారు. అయితే ఇక్కడ మాట గమనించండి, రాజు ఎప్పుడూ కూడా సైన్యాన్ని బట్టే బలంగా ఉంటాడు కదా, బలాన్ని బట్టి ఉంటాడు. అయితే ఏ రాజు సైన్యాన్ని బట్టి బలం లేనివాడుగా ఉన్నాడు బైబిల్లో? దావీదు అండి, ఇంకెవరో కాదండి. దావీదు ఒక్కడే. దావీదుకి సైన్యం ఉంది, దావీదుకి కుటుంబం ఉంది. ఏ రోజును కూడా వాళ్ళని లెక్క చేయలేదు. ఎవరి మీద ఆనుకున్నాడు? అంతే, దావీదు దేవుని మీదనే ఆనుకున్నాడు. మరి ఉజ్జియా చెప్పండి, ఎవరి మీద ఆనుకున్నాడు? సైన్యం మీద ఆనుకున్నాడు. సైన్యం మీద ఆనుకున్నాడు. అమ్మ గమనిస్తున్నారా? యేసుప్రభు దగ్గరికి మిగుల ఆస్తి కలిగిన యవనస్తుడు వచ్చాడు. ఎవరండి ఆయన? మిగుల ఆస్తి గలవాడు ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభుతో మాట చెప్పారు. ఏమంటే, నేను నిత్య జీవము పొందుటకు నేనేమి చెయ్యవలెను. అప్పుడు ఆయన ఏమన్నారు? విచారించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నిన్నువలి నీ పొరుగువాన్ని ప్రేమించుమని చెప్పారు. ఇవన్నీ బాల్యము నుండి చేస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఏమన్నారు? నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు నీకు నిత్య జీవము దొరుకుతుందని. కానీ ఇతను డబ్బు మీద తన హృదయము ఆనుకుంది, ఎవరి మీద ఆనుకోలేదు. అందుకని ఆయన ఏమన్నాడు? నీ ఆస్తి బేదలకు ఇచ్చేసి, అమ్మేసి బేదలకు ఇచ్చేసి, ఆ తర్వాత నవ్వుతూ వచ్చాడండి, సంతోషంగా వచ్చాడండి. వచ్చినప్పుడు చాలా సంతోషంగా. దేవుని వాక్యం కరుక్కుమందంటే కొంతమంది అలాగే వెళ్తారు ఎక్కడి నుంచి. ఏంటంటే వీళ్ళు ఎవరు బాబుతంటే ఆ యవనస్తుడు బాబుతా. కానీ ఒక ఆయన రొమ్ము కొట్టుకుంటూ వచ్చాడు, సంతోషంగా వెళ్ళాడు. ఆయనలాగా ఉండాలి మనం. కాబట్టి ఆయన ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళాడంటే అండి, ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళాడు. కానీ తన మనసు అంతా ఎవరి మీద ఉంది? అమ్మ, వ్యభిచారం అనే దాని మీద ఉంది. అది చేస్తున్నాడు. వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ తన మనసు అంతా డబ్బు మీదనే ఉంది. కాబట్టి ప్రభు గమనించి అన్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమంటే ఆ ఒక్కటి తీసుకోకుండా వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి రాజు సైన్యం మీద ఆనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, రాజు సైన్యం మీద ఆనుకున్నాడు. ఈరోజు మనం దేని మీద ఆనుకుంటున్నామో ఆలోచన చేయండి. 20వ కీర్తనలోకి రండి, 7వ వచనమండి. 20వ కీర్తన 7వ వచనమండి. 7వ వచనమండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అంటే గర్విస్తారు. మాకెన్ని రథాలు ఉన్నాయి తెలుసా, మాకెన్ని గుర్రాలు ఉన్నాయి తెలుసా అని అతిశయిస్తారు. మీకు తెలుసు, ఈ 2వ అధ్యాయంలో మీకు చెప్పాను. 2వ అధ్యాయంలో ఫిలిప్పీలు వలె వారు మంత్ర ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. యెషయా 2వ అధ్యాయంలో జ్ఞాపం చేశాను. మళ్ళీ రిఫరెన్స్లకు వెళ్ళకుండా మీకు చెప్తున్నాను. మీరు 2వ అధ్యాయం తీసుకోండి. ఫిలిప్పీలకి ఏమున్నాయండి? గుర్రాలు ఉన్నాయట. గుర్రాలు ఉన్నాయంటే చాలు, బోళ్ళంత ఆస్తి. ఆ రోజుల్లో పశు సంపద ఉంటే ఆస్తి ఉన్నట్టే. కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఫిలిప్పీయుల వలె అన్యులు ఆచారాలు నేర్చుకుంటూ మొదలుపెట్టారు. అంతే కదండి. ఏం చేద్దంటే వాళ్ళకి ఏ తక్కువ లేదు. వాళ్ళకి బోళ్ళని బిల్డింగులు ఉన్నాయి. దేవుడు ఎంతగానో, అది ఆశీర్వాదం అని బైబిల్లో లేదు. కానీ నేను మీటింగ్కి వెళ్తే దేవుడు బ్లెస్ చేశాడండి, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు అయ్యారు. సత్యం వదిలిపెట్టేసి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు. దేవుడు బ్లెస్ చేశాడట ఆ కుటుంబాన్ని. ఊరు గుడిసెలో నుండి మిద్దుల మేడల్లోనికి నడిపించాడు. దేవుడు బ్లెస్సింగ్ చేశాడండి. కాదు, అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి ఏమీను తీసుకురాలేదు. ఎక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఏమీను అవన్నీ విడిచిపెట్టవలసింది. అందుకనే ఒకడు 100 సంవత్సరాలు బ్రతికినను
లేకపోతే ఇంకొకడు అన్నాడు, చాలా ఆస్తి కష్టపడి సంపాదించుకుని కొట్టులో పెట్టేసి లాక్ చేశాడు. దేవుడు ఏమన్నాడు, ఎర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణము అడుగుతున్నాడు. సంపాదించినవన్నీ ఎవరు సొత్తవుతాయి? కాబట్టి మనం బైబిల్ని, దేవుని యొక్క మనస్సును గుర్తెరగాలి. లోకంలో మారిపోయింది, క్రైస్తవులు మార్చేశారు. వాళ్ళ థాట్లోకి వెళ్ళకండి. అయితే మనకు డబ్బు అవసరం లేదా అంటే మనం ధనవంతులుగా ఉండకూడదని అంటే లేదు, మనం కూడా ధనవంతులుగానే ఉండాలి. మనకు కూడా గుర్రాలు అవసరమే, మనకు కూడా రథాలు అవసరమే. బుల్లెట్ అవసరం కాదండి అయ్యారు, మనకు కూడా బుల్లెట్లు అవసరమే, మనకు కూడా కారులు అవసరమే. కానీ కారు యందు అతిశయ పడకూడదు, మనకున్న వస్తువులు యందు అతిశయపడకూడదు. ఇక్కడ ఏముంది చూడండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయ పడుదురు. మనమైతే చెప్పండి, ఇప్పుడు మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి. అది ఉజ్జియా కాలంలో గుర్రములను బట్టి అతిశయిస్తున్నాడు కనుక ప్రవక్త ద్వారా చెప్పాడు, నీలో ఉన్న పంచదశాధిపతులను తొలగిస్తాను, నీలోనున్న సోదుగండ్రులను తొలగిస్తాను, నీలోనున్న ప్రవక్తలను తొలగిస్తాను, నీలోనున్న పెద్దలను తొలగిస్తాను, శిల్పశాస్త్రం ఎరిగిన వారిని తొలగిస్తాను, మాంత్రికులను తొలగిస్తాను అంటున్నాడు. ఇవన్నీ సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మీకు అర్థం అవ్వాలి, స్లోగా తెలియపరచబడాలి అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అయ్యగారు, మనం దేని యందు అతిశయపడాలా? మన దేవుని నామమును బట్టి, మన దేవుని యందే మనకు అతిశయము, దాన్ని బట్టే మన హృదయము గర్వము, మన ప్రభువుని బట్టే మన హృదయము గర్వము. మనం ఎప్పుడు కూడా నిలబడే ఉంటాము, మనం పడిపోము. అది గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు నిలబడే ఉంటాం. దేవుని నమ్ముకున్నవాడు సిగ్గుపడడు, అంతే. సిగ్గుపడేటట్లుగా పరిస్థితులు వస్తాయి, సమయం వచ్చినప్పుడు సిగ్గు పడడు, అంతే. అదే నా ధైర్యము. చదవండి, ఇంకక్కడే చదవండి, అక్కడ 8వ వచనం చదవండి. వారు గుర్రాల మీద అతిశయపడేవారు, రథాల మీద అతిశయపడేవారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గుర్రాలు ఉన్నవాడు, సైన్యములు ఉన్నవాడు, ఏమండి, గొప్ప సైన్యం ఉన్నటువంటి దావీదు చెప్తున్నాడంటే దావీదు చెప్తున్నాడు, ఇదే కావాలి దేవునికి. యెషయా కాలంలో రాజులు అలా లేరు, దావీదు ఉన్నట్టుగా లేరు. యెషయా కాలంలో ఉన్నటువంటి వారు వాళ్ళని బట్టి వాళ్ళే గర్వించుకుంటూ ఉన్నారు. అందుకనే శుద్ధీకరణ చేస్తాను అంటున్నాడు, శుద్ధీకరణ చేస్తాను అంటున్నాడు. నా ద్రాక్ష తోటను మీరు పాడు చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేయకూడదు, సంఘానికి మేలు చేయాల. ఒకవేళ నువ్వు మేలు చేయకపోతే మామూలుగానే ఉండాలా, కీడు తలపెట్టకూడదు. ప్రార్థన చేయండి, జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలోచనలో ఒక చోటను కూర్చొని ఆ సంఘానికి ఎంతమంది వెళ్తున్నారు, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చేయండి, ఆలోచన ఇచ్చి పంపారు. ప్రార్థన చేయండి. ఇంకా ముందు దినాల్లో ఎలాంటి ఆలోచనలు ఇస్తారో వీళ్ళు. వారు అక్కడ మీటు నొక్కితే ఇక్కడ మరబొమ్మలు తిరుగుతున్నాయి, ఇక్కడ కదులుతున్నాయి, జాగ్రత్త. ఇవన్నిటికి ఒకరోజు దేవుడు తీర్పులోనికి తీసుకురాకుండా ఉంటాడా? కాబట్టి కృంగిపోయే రోజు ఒకరోజు ఇవ్వబోతాడేమో బహుశా. చదవండి, ఇక్కడ వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలుచుచున్నాము. 9వ వచనం, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దావీదు గొప్పగా దేవుని మీద ఆనుకున్నాడు. యెషయా కాలంలో ఉన్న రాజులు దేవుని మీద ఆనుకోవాలని ప్రవచనాలు ప్రవచించాడు. మనం కూడా దేవుని మీదనే ఆనుకోవాలి. యెషయాలోనే ఉందండి, అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను. దేవుని మీద ఆనుకోకుండా ఉన్నాడంట ఒక ఆయన. ఎవరి మీద ఆనుకున్నాడంట? భార్య మీద ఆనుకున్నాడట.
భార్య మీద అనుకున్నాడట. అది ఒక విశ్వాస జీవితంలో జరిగింది. బాధాకరంగా చెప్పాడు మాట అండి. భార్య మీద అనుకున్నాడు. యెషయా గ్రంథంలో ఒక వచనంలో ఉందన్నమాట, నీ కంటికి ఇంపుగా ఉన్న దానిని దెబ్బకు తీసేస్తాను అన్నాడు దేవుడు. ఆ మాట వైడు చూడండి, దెబ్బకు తీసేస్తాను అన్నాడు. అంటే భార్య మీద ఆనుకున్న అతన్ని భార్యని దేవుడు తీసేసినప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. సేమ్ అలాగనే నా జీవితంలో కూడా జరిగిందని ఒక ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యమైంది. ఆయన ఎందుకు అలా చేస్తాడు? తన మీద ఆనుకోవాలని, తన వైపు బరలాలని, తనతో ఉండాలని, తనలాగా బ్రతకాలని, తన లోకంలోనికి రావాలనే కథ. కాబట్టి మనం అందరం కూడా ఈ మాటను బట్టి రూపాంతరం పొందాలి. రాత్రి అందరూ చక్కగా నిద్రపోయారండి. చాలా సంతోషం. రాత్రి నిద్ర లేనోళ్ళు పొద్దున వాక్యం వినలేరు. రాత్రి మనసు సరిగా లేనోళ్ళు పొద్దున వాక్యం వినలేరు. కానీ ఒక మాట చెప్పనండి, ఇది ఆరోగ్యం ఇచ్చే స్థలం. ఇక్కడ నువ్వు మనసును పెడితే నీ శరీరము, నీ మనసు, నీ హృదయం అంతా కూడా ఆరోగ్యంగా మారిపోద్ది. అంతే. ప్రభు మనల్ని దీవించును గాక.